హలో కిడ్స్, నమస్తే. ఈరోజు మనం నంబర్స్ ఫ్రమ్ 1 to 20 అనేది నేర్చుకుందాం. అంటే 1 నుండి 20 వరకు నంబర్స్. చూడండి, అక్కడ ఇన్స్ట్రక్షన్ చూడండి. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ పిక్చర్ అంటే అక్కడ ఇచ్చిన బొమ్మను చూడండి. కౌంట్ ద డిఫరెంట్ థింగ్స్ ఇన్ ఇట్ అంటే అక్కడ ఉండే వాటినన్నింటినీ లెక్క పెట్టండి. అండ్ రైట్ దేర్ నంబర్ అంటే వాటి సంఖ్య ఎంతో, వాటి అంకె ఎంతో రాయండి. చూడండి, ఆ పిక్చర్ని బాగా గమనించండి. అక్కడ ఏమేం కనిపిస్తున్నాయో, మరి వాటి మీద క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దామా? ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ హట్స్ ఆర్ దేర్ అంటే అక్కడ ఎన్ని గుడిసెలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 2 కనిపిస్తున్నాయి. 1, 2. సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ చిల్డ్రన్ ఆర్ దేర్ అంటే అక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఎంతమంది కనిపిస్తున్నారు? 1, 2, 3, 4. 4 కనిపిస్తున్నారు. థర్డ్ క్వశ్చన్, హౌ మెనీ కౌస్ ఆర్ గేజింగ్ నియర్ ద పామ్ ట్రీ ఆ పామ్ ట్రీ దగ్గర ఎన్ని ఆవులు మేత మేస్తున్నాయి? చూడండి, ఎన్నో? 1, 2, 3, 4 and 5. 5 మేస్తున్నాయి. నెక్స్ట్, హౌ మెనీ మ్యాంగోస్ క్యాన్ యూ సీ ఆన్ ద ట్రీ అంటే ఆ చెట్టు మీద మీకు ఎన్ని మామిడికాయలు కనిపిస్తున్నాయి? ఎన్ని కనిపిస్తున్నాయి? లెక్క పెట్టండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఎన్ని కనిపిస్తున్నాయి? 8 అండ్ ఎన్ని కనిపిస్తున్నాయి మీకు? 9. 9 కనిపిస్తున్నాయి. అవునా? మళ్ళీ ఇంకోసారి కౌంట్ చేయండి. ఇది ఎక్కువగా కన్ఫ్యూషన్ అవుతుంది. మీరు కన్ఫ్యూషన్ అవ్వకుండా మళ్ళీ కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ 8 అని వేశారు చూడండి, అంటే తప్పు. క్లియర్గా చూసి వేయండి. నెక్స్ట్, ఫిఫ్త్ క్వశ్చన్, హౌ మెనీ ప్యారెట్స్ ఆర్ దేర్ ఆన్ ద మ్యాంగో ట్రీ మ్యాంగో ట్రీ మీద ఎన్ని ప్యారెట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7. 7 కరెక్ట్గా వేశారు. 7 ప్యారెట్స్ ఉన్నాయి. విచ్ ఆర్ మోర్ ఇన్ నంబర్, ప్యారెట్స్ ఆర్ మ్యాంగోస్? మరి ఏవి ఎక్కువగా ఉన్నాయి? ప్యారెట్స్ ఎక్కువగా ఉన్నాయా, మ్యాంగోస్ ఎక్కువగా ఉన్నాయా? మరి ప్యారెట్స్ కంటే మ్యాంగోస్ ఎక్కువగా ఉన్నాయి కదా. రెండింటిని మళ్ళీ లెక్క పెట్టి చూడండి, మీకు ఏది ఎక్కువ ఉందో తెలుస్తుంది. ఆన్సర్ మ్యాంగోస్. ఓకే.